నేను కర్బూజా ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్క కుల్ఫీ చేయవా అని చెప్పి. అందుకని ఈరోజు అయితే కుల్ఫీ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి. ఇది తడిపి తీసుకోవాలి, పొడి తీసుకోమాకండి, అడుగంటుతుంది. ఇందులో 3/4 లీటర్ పాలు పోసి, పాలు మరుగుతున్నప్పుడు ఒక 10-15 జీడిపప్పుని తీసుకొని నానబెట్టుకోవాలి. 3/4 లీటర్ పాలు 1/2 లీటర్ పాలు అయిన దాకా మరబెట్టుకొని ఇందులోనే 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార కరుగుతున్నప్పుడు వేరొక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే కనుక వేడిపాలు పోయంగానే ఉండలు కడుతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే వేడిపాలు పోయాలి. ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని మెత్తగా పేస్ట్ చేసి ఈ పాలల్లో పోసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్, మిల్క్ పౌడర్, పాలు కూడా పోసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో చివరిగా ఇలాచి పౌడర్ వేసుకొని 5 నిమిషాలు మరగబెట్టామంటే ఇలా చిక్కగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తిప్పుతూ చల్లారబెట్టుకోండి. ఆరిపోయేసరికి ఇంకా చిక్కగా అవుతుంది. మనం మిక్సీ జార్లో వేయగానే మళ్ళీ పల్చగా అవుతుంది. మీ దగ్గర కుల్ఫీ మోల్డ్ ఉంటే అందులో పోసుకోవచ్చు. నా దగ్గర లేవని చెప్పి ఒక డబ్బాలో, ఒక గ్లాస్ లో అయితే పోసాను. గాలిపోకుండా సిల్వర్ ఫాయిల్ తో టైట్ గా ప్యాక్ చేసుకోవాలి. పైన రబ్బర్ బ్యాండ్ కూడా వేసాను. మధ్యలో హోల్ పెట్టి అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి. తర్వాత డబ్బాకు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. డబ్బాకి అయితే మూత పెట్టేశాను. ఫ్రిడ్జ్ లో 8 గంటలు అలా వదిలేయాలి. తర్వాత చూస్తే ఈ విధంగా గట్టి పడుతుంది. మా వాళ్ళేమో ఐస్ క్రీమ్ తయారైందా లేదా, నేను వేరే పనిలో ఉంటే పద్దాకలు ఫ్రిడ్జ్ తీసి పెట్టతలకి అది కొంచెం మెల్ట్ అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం బయట కన్నా ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.